వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ బిఎస్బి. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా. వాట్ హ్యాపెన్ టు ఇండియా, భారతదేశానికి ఏమవుతుంది? మెయిన్గా ఏంటంటే ఈ నార్త్ ఇండియన్స్, దక్షిణ భారతీయులు, వీళ్ళకి ఏం జరుగుతుంది, అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇలా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు, ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? ఆల్మోస్ట్ మోస్ట్ డేంజరస్ క్రైమ్స్ అన్నీ కూడా నార్త్ ఇండియాలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడ ఒకవేళ జరిగినా ఏంటంటే ఏదన్నా చిన్న దోపిడీ లాంటిది, లేదంటే ఏదన్నా చిన్న పొలిటికల్ ఇష్యూస్, లేదంటే లవ్ ఫెయిల్యూరు, లేకపోతే ఏదంటే అక్రమ సంబంధాలు, అంటే ఏంటంటే చిన్న చిన్నగా పర్లేదు, కొంచెం తీర్చిదిద్దుకునే స్టేజ్లోనే ఉన్నాయి. మొన్న ఎవరో ఇద్దరు దంపతులు విడాకులు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. దాని తర్వాత మళ్ళీ క్లైమాక్స్ చాలా అద్భుతంగా వచ్చింది. ఎక్సలెంట్ క్లైమాక్స్, చాలా బాగా వచ్చింది క్లైమాక్స్. తర్వాత వాళ్ళిద్దరూ అన్యోన్యంగా కలిసిపోయారనమాట. అలాంటి క్లైమాక్స్ కోసం వెయిట్ చేస్తున్నాను ప్రతి గొడవలో కూడా, ప్రతి టాపిక్లో కూడా. అందరూ మోస్ట్లీ ప్రతి ఒక్క భారతీయుడు అలాంటి వాటి కోసమే చూస్తున్నాం. కానీ 13 ఏళ్ళ అమ్మాయి 32 మంది రేప్ చేయటం, ఇలా ఎందుకు జరుగుతుంది అసలు, ఏంటి? మోస్ట్లీ నేను ఇప్పుడే ఈ టాపిక్ గురించి మాట్లాడదామనే చూశాను. నేను గూగుల్ ఏఐలో కానీ, లేకపోతే చాట్ జీపీటీ, లేకపోతే ఇంకో దాంట్లో ఈ మొత్తం ఎంటైర్ దక్షిణ భారతదేశంలో ఈ డ్రగ్స్, గంజాయి, తర్వాత ఈ నోట్లో పెట్టుకునేటువంటి కైనీ ప్యాకెట్లు, ఇంకా ఏంటి మానిచంద్, తర్వాత ఇంకా రకరకాల ప్యాకెట్సే ఉంటున్నాయి. ఇప్పుడు అవి కాదన్నట్టుగా మళ్ళీ గంజాయి ఒకటి బాగా మోస్ట్ అనమాట, బాగా డ్రగ్స్, వీటి మీద వ్యామోహంతో అవి తీసుకుంటేనంటండి. అంటే మనం మోస్ట్లీ ఏంటంటే చాలా వరకు సిగరెట్లు మామూలే, చుట్టలు మామూలే, తర్వాత కళ్ళు, అది ఔషధ గుణం అనమాట. అది కాసేపు కొంచెం నిషాగా ఉన్నా కానీ దాని తర్వాత చాలా బాగుంటుంది. తర్వాత మందు పర్లేదు, ఏముంది, మందు నువ్వు ఎంత అయినా కానీ నార్మల్గా దిగిపోద్ది. ఆ బిహేవ్నెస్ కూడా పర్లేదు, బాగుంటుంది. దాని తర్వాత బాడీలో అంటే ఒక క్వార్టర్ వరకు తాగాడు అనుకోండి, క్వార్టర్ వరకు తాగిన తర్వాత దానికి తగ్గట్టుగా సరైనటువంటి తిండి తిన్నాడు అనుకోండి, మంచి బలంగా ఉంటాడు మార్నింగ్కి. కాదు కూడదని చెప్పేసి ఓకే, అవి అలా ఉంటాయి. కానీ ఈ డ్రగ్స్ ఒకటి, గంజాయి ఒకటి, ఇవి ఇవి తీసుకుంటేనంట చాలా విపరీతంగా తయారైపోతాడంట మనిషి. అసలు వాడు ఏం చేస్తున్నాడో వాడికే ఒక ఐడియా ఉండదంట. అంత ఘోరాతి ఘోరంగా ఉంటాయంట ఇవి. మరి అవి ఎందుకని మరి వాటిని విక్రయిస్తున్నారు, ఎందుకని కొనుక్కుంటున్నారు, ఎందుకని వాటిలో వాడుతున్నారు, ఎందుకని ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్నారు? ఆ కిక్లో ఉన్నంత వరకు కూడా వాళ్ళు ఇప్పుడు ఈ 13 సంవత్సరాల పిల్లని రేప్ చేసి 32 మంది 36 మంది రేప్ చేసి చంపేశారు. ఆ కిక్ దిగిన తర్వాత ఆ పోలీసులలో కొట్టడం అది ఇది చూస్తున్నప్పుడు ఆడి మనసులో అదే ఫీల్ ఉంటుందా? ఉండదు. మొత్తం ఎక్కడికక్కడ దిగిపోయి ఆడికే డౌట్ వస్తుంది, నేను చేశానా అని. దీనంతటికి కారణం ఏంటి? అవే మత్తు పదార్థాలు. వాటిని ఎంతవరకు ఎవడో ఒకటి చెడగొట్టే ఎదవంటున్నాడండి, వాడి వల్ల వీళ్ళంతా చెడిపోతున్నారు. లిటరసీ, విద్యార్హత, విద్య,
ఇవి మనిషి జీవితాన్ని మెరుగుపరిచేయే గానీ, పాడు చేసేయి అంటే ఏం కాదు. ఆ అమ్మాయి చచ్చిపోయింది. బంగారం లాంటి పిల్ల చచ్చిపోయింది. ఏమీ తెలీదు ఆ పిల్లకసల. కొంతమంది అంటున్నారు, ఏమంటున్నారు? బాడీ పార్ట్స్ గురించి అవగాహన చెయ్యండి. పిల్లలు ఎక్కడెక్కడ టచ్ చేస్తున్నారో ఏంటి అనేటువంటిది ఆ రిపోర్ట్ వాళ్ళు సరిగ్గా ఇస్తే ఆహ్, మనకి ఒక ఎవరేం చేశా అయన్నీ కాదండి. ఇంక ఫైనల్‌గా ఈ రాజ్యాంగంలో ఉండేటువంటి రూల్స్ కానీ, లేకపోతే పోలీసులు ఇచ్చేటువంటి కౌన్సిలింగ్ గానీ, లేకపోతే నాలాంటోళ్ళు ఎవరైనా చెప్పేటువంటి మాటలు గానీ, ఇవన్నీ కూడా వృధా ప్రయాస. భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ అంటాడు గదా! 'సారే జహాं సే అచ్చా' అక్కడి నుంచి ఆ బిట్ వరకు చూసుకొని చదువుకోండి. ఇయన్నీ వృధా ప్రయాసం. ఇప్పుడు కావాల్సిందల్లా ఏంటంటే మరణ భయం. నాలా మీ అందరిని కత్తులు తీయమంటలేదు. లంచం నశించాలి. లంచగొండితనాన్ని అంతం చేయాలి అని మాట్లాడతారు గదా! అదే విధంగా నేను ఎంకరేజ్ చేస్తున్నాను కాదు. ఒకసారి మీరు ఆలోచించండి. మొన్న ఒక చిన్న వీడియో క్లిప్ ఒకటి చూశాను నేను. ఆవిడ సాయిబులు అదే ముస్లిమ్స్ ఆవిడ. కానీ నిజంగా ఎంత బాగా నచ్చిందంటే ఆ వీడియో నాకు. నిజంగా ఆవిడెవరో నాకు తెలీదు. అసలు ఆ ఏ ఊరు అనేది కూడా నాకు తెలీదు. అమ్మా! నిజంగా నీ కాళ్ళు పట్టుకొని అలాగా జస్ట్ నీ కాళ్ళు పట్టుకొని ఆ చేతులు కళ్ళగద్దుకుంటే చాలు. హ్యాట్స్ ఆఫ్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. బుర్కా అంటారు కదా! అది యేసుకొని ఉంది. ఆడెవడో ఏడిపించడానికొస్తే ఇమ్మీడియేట్‌గా గన్ తీసి ఆడిని కాల్చలేదు. కింద 2, 3 రౌండ్లు కాల్చేసరికి ఉచ్చ కారిపోయింది ఆడికి మళ్ళీ. పరుగు మళ్ళీ ఇంకా. అదే సిస్టమ్ రావాలి. అదే గన్స్ రావాలి. ఈ పెప్పర్ స్ప్రేలు, లేపోతే చాకులు, బ్లేడ్లు, కత్తులు, సుత్తులు ఇయన్నీ అనవసరం. ప్రతి ఒక్క లేడీకి, ప్రతి ఒక్క స్టూడెంట్‌కి, ప్రతి ఒక్క ఒంటరిగా ఉండేటువంటి ప్రతి ఒక్క మహిళకి దానివల్ల ఎంత అనర్థం ఉంటదో ఏంటో అయన్నీ నాకనవసరం. నాలా బాధపడే ప్రతి ఒక్కడికి అనవసరం. ఇచ్చేయండి. ఫుల్ లోడెడ్ గన్స్ ఇవ్వండి. ఏసి పడదబ్బండి ఒక్కొక్కడిని కూడా. కరెక్ట్‌గా ఇక్కడ కాలిస్తే మళ్ళీ ఒక్క క్షణంలో చచ్చిపోవాలి మళ్ళీ ఇంక. ప్రతి స్త్రీ దగ్గర ఒక్కొక్క గన్ ఉండాలి. మరణ భయం ఇప్పుడు ఉండాల్సింది అదే. అంతే తప్ప ఈ పెప్పర్ స్ప్రేలు లేకపోతే ఇంకో ఏదో వచ్చిందిలే సిస్టమ్ కింద ఏదో లాక్ చేసుకోవటానికి అవన్నీ వృధా ప్రయాస అనవసరమైనటువంటి ప్రోగ్రాం. ఇవి అందజేయండి. గవర్నమెంట్‌కి ఏమన్నా సిగ్గు, శరం, మానం, అభిమానం మేము గవర్నమెంట్ అని చెప్పుకునే ప్రతి ఒక్కడు కూడా ఇవి అందజేయండి. ఇచ్చేయండి, గన్స్ ఇచ్చేయండి. అయ్యే కరెక్ట్. 6 బుల్లెట్లు, 8 బుల్లెట్లు, 12 బుల్లెట్లు సంథింగ్ ఏమి ఉంటాయి కదా! ట్రైనింగ్ ఇవ్వండి. ట్రైనింగ్ ఇచ్చేసి ఒక్కొక్క ఆడదానికి ఒక్కొక్క గన్ ఇవ్వండి. తప్పుడుగా కాలిస్తే దీన్ని కాల్చేయండి. దీన్ని లేపేయండి. ఇప్పుడు చేయాల్సింది అది. ఎన్నని చూస్తాం, ఎన్నని చూడాలి. ఏం పాపం చేశారని వీళ్ళంతా? నిర్భయ బస్సులో తిప్పి రాడ్లు పెట్టి చంపేశారు. రావూరి శ్రీలక్ష్మి కత్తివేటుతో చంపేశాడు ఆడెవడో ఎదవ. డాక్టర్, బంగారులాంటి డాక్టరు. అది నార్త్ అమెరికా నార్త్ ఇండియన్స్ ఏదోలే చేసిన పనే. ఏం పాపం చేసిందిరా పిల్ల? దాన్ని చంపేశారు. అప్పుడు అలాగే 100 మంది రేప్ చేసి చంపేశారు ఆ పిల్లని. ఇప్పుడు 32 మంది. 32, 40, 50? ఇలాంటి లంజగొడుగు ఇలాంటి ఎదవల్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించడానికి వీల్లేదు అసలు. చంపేయాలి, ఇమ్మీడియట్‌గా చంపేయాలి ఆళ్ళని. ఉరి శిక్ష కాదు ఆళ్ళని. నడి రోడ్డు మీద ఉరి తీసి చంపేయాలి ఇలాంటి ఎదవల్ని. ఏ రాజ్యాంగం అది? ఎందుకొచ్చిన రాజ్యాంగం అది? నా బొందలో రాజ్యాంగం అది. ఆడదానికి రక్షణ లేని రాజ్యాంగం ఎందుకే అది తీసుకెళ్ళి తగలబెట్టి అంటారు దాన్ని. స్త్రీకి లేదే, సేఫ్టీ లేదే.
రేపు అన్న రోజున మా అమ్మని చూస్తే భయం వేస్తుంది, అక్కని చూస్తే భయం వేస్తుంది. ఏమో ఏ సందులో నుంచి ఏ ముండా కొడుకు వచ్చి ఏం చేస్తాడు ఏంటని భయపడి భయపడి చేస్తున్నాం కదా. అవసరం ఈ రాజ్యాంగం మాకు. మీకు మరీ అంత అవసరం అయితే మార్చండి, మార్చండి. ప్రతి ఒక్క ఆడదానికి ఒక్కొక్క గన్నిచ్చి చావండి. ఎవరిని ఎదవస్తే కాల్చిపడి తింటుంది. ఒకవేళ అందులో ఏమన్నా తప్పు ఉంటే దీన్ని తీసుకెళ్ళి బొక్కలేయండి. అయితే అటు లేదా ఇటు, బస్ మ్యాటర్ క్లియర్ అయిపోదు. అంతేగాని జైల్లో పెట్టి భోజనాలు పెట్టాలి, టీ అని అడిగితే టీ ఇవ్వటాలు, ఇలాంటి చెత్త పనులు ఇంకా అనవసరం. ఎన్నాళ్ళు ఇంకా. జ్ఞానేశ్వరి చిన్న పాప తప్పిపోయింది, ఎప్పటికీ లేదు. ఇది నా మాట కాదు. ఏమో ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. చిరాకు వచ్చేస్తుంది నిజంగా. రేపు అన్న రోజున భారతదేశం ఇప్పుడే ఇలా ఉందంటే ముందు ముందు రోజుల్లో ఇంకెలా ఉంటుంది? మార్పులు తీసుకురావాలి. దుబాయ్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇటలీ అదే ఏదో చూశాను, ఇంజెక్షన్స్ ఇచ్చి మొత్తం అసలు అంగం అనేటువంటి లేకుండా చేసేస్తున్నారంట. అవన్నీ ఎందుకు అలాగ ఉన్నాయి? మనం ఎందుకు ఇంకా ఇలాగే ఉన్నాం? ఇంకెన్ని చావులు చూడాలి, ఇంకెన్ని రేపులు చూడాలి? 1000 మంది ఒక దాన్ని చేస్తుంటే అది కూడా చూడాలా ఏంటి? ఇప్పుడు 32 మంది అయ్యారు, రేపు ఇంకో 100 మంది చేయాలి ఒకదాన్ని. ఏం కావాలి మీతో? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా దీనికి నేనేం చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు. బాయ్.